నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. అండ్ ఇవాళ పాడ్కాస్ట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. సో ఐఎమ్ టెలింగ్ అ స్టోరీ ఆర్ నరేటింగ్ అ స్టోరీ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బేసికలీ వచ్చేది ఏంటంటే, సో ఈ స్టోరీ దేని గురించిరా అంటే, ఒక కామన్ మ్యాన్ లైక్ 21-22 ఇయర్స్ ఉన్న కామన్ మ్యాన్ ఇంకా ఒక గాడ్స్ మెసెంజర్ అంటే చిన్నప్పుడు ఫెయిరీ టేల్స్ వస్తాం కదా, గాడ్స్ మెసెంజర్, ఫెయిరీ టేల్స్, ఏంజల్స్ అని. సో గాడ్స్ మెసెంజర్ వాళ్ళిద్దరూ ఒక రూమ్లో కూర్చొని చైర్ వేసుకొని ఆపోజిట్ పర్సన్ ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, ఒక చిట్ చాట్ చేసిన మాట్లాడిన ఎట్లుంటుంది అని ఒక చిన్న స్టోరీ అనుకొని రాసి మీకు ఇలా పాడ్కాస్ట్ రూపంలో చెప్తున్నా. హోప్ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చుతుంది అని ఆశిస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టోరీ మీకు చెప్పేటప్పుడు కామన్ మ్యాన్ ఇంకా గాడ్స్ మెసెంజర్ రెండు నా వాయిసెస్ అండి. ఈదర్ కామన్ ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో ఇలానే వింటారు, లేకపోతే కొంచెం పర్సన్ 1 కన్నా పర్సన్ 2 కన్నా కొంచెం వాయిస్ మార్చి చెప్పాల్సి వస్తుంది, లేదా ఇట్లానే చెప్తారు. సో బిఫోర్ స్టార్టింగ్ ద స్టోరీ ఐ హ్యావ్ ఎ డిస్క్లైమర్. ఈ పాత్రలు లేదా సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. దిస్ స్టోరీ ఈజ్ a pure fictional story, so no one feelings and emotions have been hurted. సో ఇదంతా చెప్పినాక మనోభావాలు దెబ్బతిన్నాయంటే, మార్కెట్లో కొత్త జ్యూస్ వచ్చింది. జ్యూస్ పేరు డెటాల్ ఫ్రూట్ జ్యూస్, లైఫ్ బాయ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. సో ఇట్లా యాంటీసెప్టిక్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అని వచ్చినాయి. అవి తాగేసారంటే మీ మనోభావాలు దెబ్బతిన్నావు. సో అది. అండ్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్, ఈదర్ యూ మే ఫీల్ క్రింజ్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది స్టోరీ. సెకండ్, యూ విల్ రిలేట్ టు ఇట్. అరే నాకు ఈ స్టోరీ అన్నాక ఈ పాయింట్ ఇక్కడనో నా లైఫ్లో రిలేట్ అయ్యింది అని అనుకుంటావు. మూడోది, యూ ఏసే అంటే ఇది నాకు నువ్వు చెప్తావు అనమాట. ఏంటి అంటే, పర్లేదులే పిల్లడు బాగానే ట్రై చేసిండు. సో లెట్స్ స్టార్ట్ ది స్టోరీ. కామన్ మ్యాన్. అలా ఉండాలి జీవితం. అసలు ఎట్టిపోతుందో తెలియదు. ఒకవైపు నాకు 22 ఇయర్స్, అసలు కాలేజ్ అయిపోయిందా అంటే కాలేజ్ అయిపోలేదు, ఖాళీగా ఉన్నానంటే ఖాళీగా లేను, అటు ఇటు కాకుండా ఉన్నాను. అంటే అటు కాలేజ్ అయిపోలేదు, ఇటు ఖాళీగా ఉంటున్నా. అసలు నేను ఎంత ఇస్తున్నా నాకే అర్థం కావట్లేదు. నా చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరికి కాలేజ్ అయిపోయింది, జాబ్ వచ్చింది. కొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటారు, కొంతమంది జాబ్ చేసి సైడ్ బిజినెస్ లాగా ఫుడ్ బిజినెస్లో పెడుతుండ్రు, కొంతమంది ఏమో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, కొంతమంది ఏమో వ్లాగింగ్ చేస్తున్నారు, కొంతమంది ఏమో మాస్టర్స్ చదువుకోవడానికి యూఎస్ పోయిండ్రు, యూకే పోయిండ్రు. కానీ నేను మాత్రం ఇంకా కాలేజ్లోనే ఉన్నా. మళ్ళీ నా చుట్టుపక్కల ఉన్న కాలేజ్ ఫ్రెండ్స్ ఏమైనా మంచోళ్ళు అంటే అది లేదు. అంటే మంచోళ్ళు ఉన్నారు భయ్య, కానీ వీళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద క్రేజియస్ట్ పార్ట్, ఫ్రెండ్స్. మంచోళ్ళని పక్కన పెడితే ముంచడల్లే కొందరు. ఒకటి ఫోన్ చేసి బ్రేకప్ అయింది, మోటివేషన్ కావాలి అంటాడు. ఇంకోటి ఫోన్ చేసి 1000 కావాలి, 500 కావాలి, 5000 కావాలి అంటారు. అదేదో 10 రూపాయలు 20 రూపాయలు అడిగినట్టు అడుగుతారు ఏంటన్నా అన్నాక అనాలనిపిస్తుంది. ఒకవైపు తిట్టలేము, ఒకవైపు ఇద్దామంటే మన దగ్గర ఉండవు. అదేంద్రా అంటే లోన్లు తీసి ఇయ్యమంటారు. వాట్ ఇస్ దిస్ టిపికల్ బిహేవియర్. మనకి అమ్మాయి పడుతుందా అంటే అది లేదా. డేటింగ్ యాప్లో పడదామా అంటే కలిసిన 3-4 అమ్మో అందరూ ముంచే రకాలే. ఏదో మన తెలివితేటలు వాడి వాళ్ళతో కూడా బిల్లు స్ప్లిట్ చేపిస్తున్నాం, కానీ తర్వాత కాన్వర్జేషన్ లేదు, బొంగు లేదు. నిజంగా దేవుడు అనేటోడు అంటే నా మీద పగ కట్టుకొని కూర్చున్నాడు అనుకుంటా. ఏంటో ఏమో, ఎటుపోతుందో ఏమో జీవితం. గాడ్స్ మెసెంజర్. ఏంటి బాబు బాస్ని తిడుతున్నావు? కామన్ మ్యాన్. మీ బాస్ ఎవరు? అసలు నువ్వెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? గాడ్స్ మెసెంజర్. నేను మీ ఇంటికి రావడం కాదు నాన్న, నువ్వే పిలిచావు. దేవుడా అన్నావు కదా. సో దేవుడిని కాదు, నేను మెసెంజర్ని. సో మా బాస్ వచ్చిండు అనుకో ఈ ప్రపంచం ఆగిపోతుంది అనమాట. సో మా బాస్ బదులు నేను వచ్చిన. సో నువ్వు చెప్పిందని విన్నా. ఫస్ట్ నువ్వు 2 చీరలు పట్టుకరా, తర్వాత 2 గ్లాసులు పట్టుకరా, మనం వాటర్ తాగకుండా మాట్లాడదాం. కామన్ మ్యాన్. తెస్తున్నా. ఇగో 2 చైర్స్ అండ్ 2 వాటర్ బాటిల్. ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ నువ్వు తాగి ఇంకో గ్లాస్ వాటర్ ఆ టేబుల్ మీద పెట్టు. డన్, అయిపోయింది. గాడ్స్ మెసెంజర్. ఎన్ని కష్టాలు ఉన్నావా నాన్న నీకు? ఇంకేమైనా ఉన్నావా? అయినా నాకు ఒక డౌట్. ఒకసారి నీ చెయ్యి 2 చేతులు పాము చెట్లు చూపి ఒకసారి నీ హ్యాండ్ లైన్స్ చూసాం. కామన్ మ్యాన్. అండ్ మీరు ఇప్పుడు ఏమైనా జాతకాలు చెప్తారా? సర్లే ఏదో ఒకటి ఇక చూసి చెప్పండి మీరే. గాడ్స్ మెసెంజర్.
ఓరి నా బట్ట! మా బాస్ రాసిన జాతకం కన్నా నువ్వు కొని తెచ్చుకున్న దరిద్రాలే ఎక్కువున్నాయి కదరా! ఏడ్నుంచి పట్టుకొనొచ్చినవురా గిన్నిగనము? నెత్తి మీదేసుకుంటున్నావు ఏందన్నా? ఏ ఏం పని పాట లేదా? అయినా మీ జనరేషన్‌కి రా రాసిచ్చిన జాతకం కన్నా కొని తెచ్చుకున్న దరిద్రాలే ఎక్కువుంది గదా! మళ్ళా మా మీద ఏడుస్తారేంది? అసలు మీ జనరేషన్ అనేది నాకు గాదు మా బాస్‌కి గూడా అర్థం కావట్లేదు మధ్యల. ఆ! ఇప్పుడేమంటావు? కమ్ము మీరే చెప్పాలి. ఓకే. ఫస్ట్ థింగ్ నీకు చేదుస్తని అర్థమైంది. జాయిన్ అయింది అట్లా కాలేజ్‌లో. నేనేమంటా అంటే కాలేజ్ పోయేటప్పుడే బయట ఏదైనా కోర్స్ నేర్చుకో. కోర్స్‌కి డబ్బులు లేవా అంటే ఈ యూడెమీలో లేకపోతే యూట్యూబ్ అవేవో ఉన్నాయి అంట కదా! దాని కోర్స్ నేర్చుకో. అంటే నువ్వు ఏ ఫీల్డ్‌లో పోయినా సరే దానికి తగ్గట్టు ఎక్విప్‌మెంట్ దానికి తగ్గట్టు అప్‌గ్రేడ్‌గా. అండ్ సెకండ్ థింగ్ అవేవో డేటింగ్ యాప్స్ అన్నావు కదా! డేటింగ్ యాప్స్ వాడడం తప్పు కాదు. బట్ జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నిజంగా కలిసినా మీరిద్దరూ ఒక పర్టిక్యులర్ లొకేషన్ అనుకొని పోండి. నువ్వు లొకేషన్ ఫిక్స్ చేస్తే అమ్మాయి రావద్దు. ఆ అమ్మాయి ఫిక్స్ చేస్తే నువ్వు పోవద్దు. ఇద్దరు ఒకటే లొకేషన్ ఫిక్స్ అయిపోవాలి. సో, అండ్ ఈ అడ్వైస్ అందరికనమాట అబ్బాయిలకి, అమ్మాయిలకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడేంది నీ బాధ? అందరూ ముందుకెళ్ళిపోతున్నారు. నువ్వు అక్కడనే స్ట్రక్ అయిపోయినావని. నీకు టైం వస్తది. టెన్షన్ పడకు. ఫికర్ మతలేనా? నీకు టైం వస్తది. నువ్వు సక్సెస్ అయితావు. నువ్వు సక్సెస్ అయితావంటే నువ్వు మళ్ళా నా మీద పడి ఏడవకు. దూడితే కొడతాను కొడుకు. సక్సెస్ అయితావంటే లైఫ్‌లో యూ విల్ బై యువర్ ఫేవరెట్ కార్ ఆర్ యూ విల్ బై యువర్ ఓన్ హౌస్. అంటే కొంచెం వెల్ సెటిల్డ్ అయితావు అనమాట. మళ్ళా నువ్వు సక్సెస్ అది ఇది అంటే ఏ ల్యాంబోర్గిని, ఫెరారీ ఊహించుకోకన్నా అంత సీన్ లేదు ఆడ. ఆ పొటెన్షియాలిటీ నీకుంది. ఆ కేపబిలిటీ ఉంది. బట్ అది ఇంకా కావాలంటే ఇంకొంచెం కష్టపడాలి. నాకు నమ్మకం ఉంది నువ్వు అవుతావని. అండ్ థర్డ్ థింగ్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కనుక్కో చుట్టుపక్కల వాళ్ళకి నిజంగా అవసరమా లేదా, లేకపోతే తాగడానికి, తిరగడానికి, ఇంకేదో దానికి అడుగుతున్నారా అని. అర్థమైందా? అండ్ ఫోర్త్ థింగ్ ఎవరికైనా మాట ఇస్తే మాట మీద ఉండాలి, లేకపోతే మాట ఇవ్వకు. అండ్ లాస్ట్ 2 థింగ్స్ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడికైనా సరే అదొక చిన్న ఊరైనా సరే, లేకపోతే పక్కన ఉన్న స్టేట్ అయినా సరే, లేకపోతే నీ దగ్గర బాగా డబ్బులు ఉంటే పక్క దేశంకైనా సరే ట్రై టు ట్రావెల్ విత్ స్ట్రేంజర్స్, ట్రావెల్ అలోన్. అండ్ వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకో, వాళ్ళ ఫుడ్ గురించి తెలుసుకో, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ గురించి తెలుసుకో. అండ్ నీ జనరేషన్ చాలా ఇష్టం అబ్బా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నీకు. ఎందుకంటే ఒకవైపు లోపల చాలా కసి ఉంటుంది, ఇంకోవైపు బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఆ బద్ధకాన్ని వదిలేసి మీరంతా గట్టిగా పనిచేస్తే దేర్ ఆర్ నో బిల్ గేట్స్, దేర్ ఆర్ నో సుందర్ పిచ్చయ్యాస్, దేర్ ఆర్ నో మైక్రోసాఫ్ట్ సిఇఓస్. అండ్ మీరే దోబ్లింగా అంటే మీరు ఏ ఫీల్డ్ పర్స్యూ చేస్తే ఇంకా మీరు దాని ఈ డిప్రెషన్లో ఇవన్నీ మీరు యూఆర్ ఫైండింగ్ రీజన్స్ టు ఎస్కేప్. సో అది సంగతి. ఇంకా ఈ పైసలు ఎగ్గదొబ్బేటోళ్ళు ఇంకా వీళ్ళకి ఏం చెప్తాం? ఏం చెప్పలేము. ఎందుకంటే గాడిద మీద బురద పడితే ఎట్లా ఉంటుందో వీళ్ళ బాపతి కూడా అట్లానే ఉంటుంది. ఒకవేళ మీ పైసలు ఏమైనా పోతే నాకు సంబంధం లేదయ్యా, నేను ఆయన దగ్గర పోయి పైసలు ఇయ్యను అనలేను. సో అదేమ్మ సంగతి. కామన్ మ్యాన్. మీరు మమ్మల్ని తిడుతున్నారా, పొగడుతున్నారా? గాడ్స్ మెసెంజర్. తిట్టట్లేదు, పొగట్లేదు, సలహా ఇస్తున్నా. తీసుకుంటే తీసుకో, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. ది ఎండ్. సో ఇదన్నమాట కాన్వర్జేషన్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఏంటి అంటే ఐ కాంట్ లాస్ట్ టైం డిసెంబర్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసిండే 2025 ఇంకా పాడ్కాస్ట్ చేస్తాను. బట్ సారీ, ఐఎమ్ బ్రేకింగ్ ప్రామిస్ బికాస్ అంటే ఆల్మోస్ట్ నేను ఇంకా 5th ఇయర్కి వస్తున్నా. అండ్ ఫైనల్ ఇయర్ అంటే ప్రాజెక్టులు అవి ఇవి ఉంటాయి కదా. సో ఇంకా దాని బిజీలో నేను ఉంటా, కాలేజ్ బిజీలో. అండ్ నేను కూడా లైఫ్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి, నాకు నేను డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఐ డోంట్ సే దిస్ ఈజ్ మై లాస్ట్ పాడ్కాస్ట్, బట్ ఇంకొక పాడ్కాస్ట్ వస్తే రావచ్చు. అదే ఫెబ్లో అంటే ఎప్పటి నుంచి ఒక పేజ్తోని Q&A అనుకున్నా. ఆ పేజ్తోని Q&A చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఫెబ్లో పాడ్కాస్ట్ వస్తుందా, ఇంకా తర్వాత పాడ్కాస్ట్ వస్తుందా అంటే నేను చెప్పలేను. బట్ మధ్యలో నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను పాడ్కాస్ట్ చేస్తాను. ఐ విల్ ట్రై టు డూ.
అండ్ మీకు బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం అటు ఇటు అయినా మీరు క్షమిస్తారని ఆశిస్తున్నా. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సాత్విక్ ఫ్రమ్ టీ టైమ్ స్టోరీస్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.